అనుకున్న టైం కంటే 2 రోజుల ముందే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించనున్నాయి. జూన్ 7 నుంచి తెలుగు రాష్ట్రాలపై మాన్సూన్ ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. మరోవైపు జిల్లాల్లో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. ఉదయం భానుడి ప్రతాపం కంటిన్యూ అవుతోంది. వడదెబ్బతో నిన్న ఒక్కరోజే 51 మంది చనిపోయారు. రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 24 గంటల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. కేరళ నుంచి పశ్చిమ దిశగా కదులుతున్న ద్రోణి ప్రభావంతో రుతుపవనాల్లో వేగం పెరుగుతోందని చెబుతున్నారు. దీంతో అనుకున్న సమయానికంటే 2 రోజుల ముందుగానే దేశంలోకి ప్రవేశించనున్నాయి రుతుపవనాలు. ముందుగా రాయలసీమను తాకనున్నాయి. జూన్ 7 నుంచి తెలుగు రాష్ట్రాలపై రుతుపవనాల ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు. కేరళ తీరంలో మటుకు కొన్ని క్లౌడ్స్ ఆ యాక్టివిటీ కొంచెం ఎక్కువగా ఉంది. టచ్ అయితే మటుకు కొంచెం రెయిన్స్ ఇవ్వచ్చు, ఫస్ట్ రెయిన్స్. మాన్సూన్ సీజన్ హ్యాస్ బీన్ ఫుల్లీ డామినేటెడ్ బై లోకల్ కన్వెక్టివ్ స్టార్మ్స్. ఋతుపవనాలు చాలా దగ్గరగా ఉన్నాయి కేరళకు అని అనిపించింది. ఋతుపవనాలు ఆగమనం అన్నది ఏంటంటే ఆన్సెట్ అన్నది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాట్ ఓన్లీ రెయిన్, విండ్ సెట్ ఇన్ అవ్వాలి, హ్యూమిడిటీ ఉండాలి, ఆ తర్వాత వర్షం కూడా పడాలి. ఇక రాష్ట్రంలో మళ్లీ డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. క్యూములోనింబస్ మేఘాల ఎఫెక్ట్ తో ఎండా వాన పోటీ పడుతున్నాయి. పగలంతా ఎండలు మాడు పగలగొడుతూ ఉంటే సాయంత్రం ఉరుములు మెరుపులతో గాలి బీభత్సం సృష్టిస్తోంది. హైదరాబాద్తో పాటు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ తెల్లవారుజామున సిటీలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో గాలివాన విధ్వంసం సృష్టించింది. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లి 2 జాలర్లు గల్లంతయ్యారు. ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, జూలూరుపాడు, వైరా మండలాల్లో ఆస్తి నష్టం జరిగింది. వరంగల్ నగరంలో గాలివానకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు కాలనీల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. నల్లగొండ జిల్లాలోని నిపెదపూర మండలం ఈదులగూడెంలో గాలివానకు ఇంటి పైకప్పు కూలి 8 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఇటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్, ఖమ్మంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండలో 43 డిగ్రీలు, మెదక్, వరంగల్లో 42, మహబూబ్ నగర్ 40, రంగారెడ్డి, హైదరాబాద్లలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఎండలకు వడగాలులు తోడవ్వడంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలో వడదెబ్బతో నిన్న ఒక్కరోజే 51 మంది చనిపోయారు. వరంగల్ జిల్లాలో 18 మంది, ఖమ్మంలో 10 మంది, నల్లగొండలో 8 మంది, కరీంనగర్లో 6, ఆదిలాబాద్లో 4, నిజామాబాద్ జిల్లాలో 3, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 1 చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు ఎండల తీవ్రత ఉంటుందంటున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు.